అన్నిటి మీద సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కావాలి. మాది హేతుబద్ధమైనటువంటి న్యాయమైనటువంటి కోరిక. కానీ కుల సర్వే జరిపిన తర్వాత ఈ రాష్ట్రంలో 56.33% జనాభా బీసీలు ఉన్నారని లెక్కలు తేలిన తర్వాత 42% రిజర్వేషన్ ఇవ్వడానికి అడ్డంకులు ఎందుకు? సుప్రీంకోర్టు విధించిన 50% సీలింగ్ అనేది ఒక రూలింగే, ఇది రాజ్యాంగం ప్రకారం తీసుకున్న నిర్ణయం కాదు. అందుకే సుప్రీంకోర్టులో మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తా ఉన్నాం. పిటిషన్లో ప్రధానంగా ఏ అంశాలు ప్రస్తావించారు సార్? టోటల్ ఎపిసోడ్ మీద దాదాపు 40 పేజీల పిటిషన్ వేసినారు. అన్నీ కూడా పరిశీలించి మేము ఇచ్చిన జీవోను యథావిధిగా యాక్సెప్ట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అన్ని కోణాల నుంచి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మా వాగ్దానం నిలుపుకునే విధంగా రాష్ట్ర అసెంబ్లీలో 2 చట్టాలు చేసినప్పుడు అన్ని పార్టీలు ఏకమై దానికి మద్దతు పలికినాయి. కానీ తీరా బయటకు వస్తే వారు వ్యూహం మార్చుకొని మాట మార్చి దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజలు ఇవంతా గ్రహిస్తూ ఉన్నారు. మేము మాత్రం ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా 42% రిజర్వేషన్ తెచ్చుకొని తీరాల్సిందనే ధ్యేయంతో ఇవాళ సుప్రీంకోర్టు తలుపులు తట్టినాం. ఇక్కడ న్యాయం జరుగుతుందని ఆశిస్తా ఉన్నాం. కానీ జియో నెంబర్ 9 పైన కేవలం స్టే మాత్రం విధించింది. హైకోర్టు ఇంకా ప్రొసీడింగ్స్ అక్కడ కంప్లీట్ చేయలేదు. ఎన్నికలకు పొమ్మని హైకోర్టు చెప్పింది, టోటల్గా రిలీఫ్ ఇచ్చింది. మీరు స్టే ఇస్తే వాదోపలకు ఛాన్స్ ఉంటుంది. కానీ ఎన్నికలకి పొమ్మని జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ మేము సుప్రీంకోర్టులో పిటిషన్ వేసాం. ఓన్లీ ఇప్పుడు ఎన్నికల జడ్జిమెంట్